ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకమన్యం జనకాత్మజాయా ఆదాయ తేనైవ తదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయాత్పతయే నమః. వామాంకస్థిత జానకీం పరిలసత్కోదండ దండంకరే చక్రం చోద్ధకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిస్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రయుక్తం భజే. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాత్పతయే నమః. రామచంద్ర పరబ్రహ్మణే నమః. వాల్మీకి రామాయణ అంతర్గత యుద్ధకాండను అధ్యయనం చేస్తున్నాం. ఇంతవరకు కుంభకర్ణుడు సంహరింపబడ్డాడు. రావణ పుత్రులు దేవాంతక నరాంతక అతికాయ ప్రహస్తులు కూడా అందరూ వెళ్ళిపోయినారు. ఆ రామరావణ యుద్ధంలో, భయంకర రామరావణ యుద్ధంలో ఈ వానర వీరుల చేత వాళ్ళందరూ సంహరింపబడ్డారు. ఇప్పుడు రావణుడు చింతాక్రాంతుడై ఉన్నాడు. ఇక ఆయనకు మిగిలినటువంటి ఇంద్రజిత్తు మిగిలాడు. ఇప్పుడు ఇంద్రజిత్తు తోటి అంటున్నాడు 73వ సర్గ. ఈ 73వ సర్గలో ఇంద్రజిత్తు ఇక యుద్ధానికి ప్రారంభమవుతున్నాడు. చాలా భయంకరంగా వస్తున్నాడు. ఏమిటంటే రావణుడు దుఃఖపడుతున్నాడు. అప్పుడు కుమారుడైన ఇంద్రజిత్తు తండ్రితో మాట్లాడాడు. తండ్రి, రాక్షసరాజా, ఇంద్రజిత్తు జీవించి ఉండగా నీవు ఈ విధంగా దుఃఖించుట తగదు, నేను ఉన్నాను అని అంటున్నాడు. అది ఇంద్రజిత్తు బాణమును తినిన వాడెవ్వడు, అనుభవించిన వాడెవ్వడు ప్రాణములతో ఉండడు. అనగా ఇంద్రజిత్తు బాణం వేశాడంటే వాడు పోయినట్టే, అంత ఇదనమాట. అంతటి మహామహావీరుడు వీడు. రామలక్ష్మణుల దేహములను బాణముల ఛేదించి వారిని భూమిపై పడవేస్తాను. ఆయుర్దాయము తీరిన వారి అవయవములన్నీ బాణములచే వృచ్చబడి ఉండగా చూస్తావు తండ్రి, రామలక్ష్మణుని చంపేస్తాను అంటే ఏంటనమాట, చాలా గొప్ప వీరుడు, అందులో సందేహం లేదు. అయితే ఈయన రాక్షసుడు కదా, ఈయన చేసినటువంటి యజ్ఞం ఇదంతా చూస్తుంటే వీళ్ళ లక్షణాలు బయటపడుతాయి. అయితే అసలు అక్కడ హనుమ ఉన్నాడని సంగతి, హనుమ యొక్క సంగతి పాపం తెలియదు ఆయనకి. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత తెలుస్తుంది. సరే ఇంద్రజిత్తు యుద్ధానికి సిద్ధమైనాడు. అంటాడు ఇంద్రజిత్తు, చూసుకో నా యొక్క యుద్ధం. ఇంద్ర, యమ, విష్ణు వాళ్ళందరూ కూడా, ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరాక్రమాన్ని, వాళ్ళను ఓడించే పరాక్రమం నాది అని ఒక గొప్ప రథం సిద్ధం చేసుకొని, గాడిదలు కట్టినటువంటి రథం, ఆ రథం కట్టుకొని ఆ రథంతో వచ్చేసాడు అనమాట. అది శర్మ అని ఈ క్లాసులో ఉన్నాం. అది సరే, దాంతో యుద్ధానికి వచ్చాడు. మహాతేజస్సులతోటి సూర్యరథం అంటే రథానికి తీసుకొని వచ్చేసాడు. మహాత్ముడైన ఇంద్రజిత్తు వంటి రాక్షస వీరులు చాలా మంది వచ్చేసారు. రావణాసురుడు ఆశీర్వాదం ఇచ్చాడు. పుత్రా, నీవు అప్రతిరుధుడు, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను, నువ్వు ఎదిరింప శక్యం కానిటువంటి వాడివి అని అన్నాడు. అప్పుడు ఇంద్రజిత్తు హోమం చేసి వెళుతున్నాడు. హోమం చేసి, యజ్ఞం చేసి, నల్ల మేకను బలిచ్చి అక్కడ ఏదైనా అంటే ఏమిటంటే దీన్ని వామాచారం అంటారు. అది ఈ వామాచారం వలన ఇతను విజయ సూచకంగా అగ్ని ప్రజ్వలిస్తుంది. అంటే నీకు ఈ యుద్ధంలో నీకు విజయం
చేకూరుగాక అని. అప్పుడు ఇంకా ఆయన బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆవాహనం చేసుకున్నాడు. ఆ సందర్భంలో ఆవాహన చేసుకొని ఇంకా యుద్ధానికి సిద్ధం అయినాడు. ఇక్కడ 8వ పాయింట్, ఇంద్రజిత్తు యుద్ధానికి వచ్చాడు. వానరులు ఇంద్రజిత్తుతో కొట్టబడుతూ ఇక్కడ భయంకరంగా ఓడిపోతున్నారు. వానరు వీళ్ళు అందరి మీద వేసేస్తున్నాడు బాణాలు. పెద్ద పెద్ద ఈ వానర వీళ్ళు కూడా అందరినీ కూడా పడగొట్టేస్తున్నాడు అనమాట. అంతటి పరాక్రమంతో. ఎందుకంటే యజ్ఞం చేశాడు కదా, గొప్ప శక్తి వచ్చింది కదా, ఆ శక్తిని ఉపయోగించేసేస్తున్నాడు వీళ్ళ మీద. వానరుల శరీరాలు బద్దలు కొట్టేస్తున్నాడు ఇట్లా. ఇది ఇంద్రజిత్తు వానర వీళ్ళని పడగొట్టేస్తున్నాడు ఇట్లా. ఎన్నో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మహింద తిరుదులు, ఇటువంటి జాంబవంతుణ్ణి, వీళ్ళందరి నీరుణ్ణి, వీళ్ళందరినీ కూడా వృషభుని అంగదుని ప్రాణములు లేని వారినిగా కొట్టెను. అంటే స్పృహ తప్పి పడిపోయినారు వీళ్ళు. అట్లా కొట్టిపారేస్తున్నారు ఇక్కడ. అది మహాకోపంతో ప్రళయాగ్ని వల్ల విజృంభించి ఇతర వానర శ్రేష్ఠులను కూడా పీడిస్తున్నాడు. ఇంద్రజిత్తు సూర్యుని వంటి బాణములతో వానరులను పీడించి రక్తముతో నిండి వ్యాకుల చిత్తముతో ఉన్న వానర సేనను చూసి వానరసేన అంతా ఏడుస్తున్నది. అందరూ రక్తం కారుతున్నాయి, ఏడుస్తున్నారు. భయంకరమైన బాణవర్షం కురిపించుతూ వానరులను అన్ని వైపుల నుండి మర్దించాడు. ఈ విధముగా ఇంద్రజిత్తు తన సైన్యమును విడిచి ఆకాశమును అదృశ్యముగా నుండి తన రాక్షసైన్య భూమి మీద ఉంది, తర్వాత ఆకాశంలోకి ఎగిరాడు. ఈ రథంతో సహా పైకి ఆకాశంలోకి పోయినాడు. వానర సేన మీద భయంకరంగా బాణవర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. నల్లని మేఘం ఎట్లయితే వర్షం కురుస్తుంటుందో అట్లా బాణవర్షం వేసేస్తున్నాడు. ఇప్పుడు ఇక చేస్తున్నాడండి అసలు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. బ్రహ్మాస్త్రం అంటే దాని బ్రహ్మాస్త్రానికి అందరూ వెళ్ళిపోవాల్సింది ఇంకంతే, ఇక దానికి తిరుగులేదు. వాడి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఆ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం అభిమంత్రించి ప్రాసలను, అట్లనే శూలములను, బాణములను హనుమతు, సుగ్రీవ, అంగద, గంధమాదుల ఉన్నారు. వీళ్ళందరూ ఎంతమంది వానరు వీళ్ళు అందరి మీద వేసేసాడు. ఏమిటి ఈ బాణాలన్నీ బ్రహ్మాస్త్రం అభిమంత్రించి ప్రయోగించాడు వీళ్ళందరి మీద. ఎంతమంది ఉన్నారు చూడండి ఆ వానర వీళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళందరూ. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఇంద్రజిత్తు రామ లక్ష్మణులపై సూర్యకిరణముల వంటి బాణములు కూడా వేశాడు రామలక్ష్మణుల మీద కూడా. ఆ సమయంలో అద్భుతమైన శ్రీగల రాముడు బాణవర్షము జలధార వల్ల లెక్క చేయకుండా సరే వేస్తే వేసేళ్ళు వేయనీలే అని అనుకుని అట్లా నిలబడ్డా బాణాలు తగులుతూనే ఉన్నాయి రామచంద్రమూర్తికి. అప్పుడు రాక్షసేంద్రుడే ఇంద్రజిత్తు మహాస్త్రమును ఆశ్రయించి వానర సైన్యమును పడగొట్టి మనపై బాణవర్షమును వర్షిస్తున్నాడు. మహాత్ముడైన ఇంద్రజిత్తు బ్రహ్మ నుండి వరమును పొంది ఉన్నాడు పూర్వము. ఇది అర్థం. ఈ బ్రహ్మము గారు ఉన్నాడే, ఈయనకి అందరు చుట్టాలేనండి వీళ్ళకి. అంటే ఏంటి, ఈ ఇంద్రజిత్తు ఏమవుతాడు, ముని ముని మనవాడు అవుతాడు, అంతేగా లెక్క. అది అందరు చుట్టాలే. తపస్సు చేసి కూర్చున్నాడు అనుకో, ఏమి రామనవాడా ఏం కావాలి రా అనుకుంటూ వస్తాడు. ఆయనకున్నంత పక్షపాతం ఎవరికన్నా ఉందేమో చూసుకుంటూ ఏమో అందరికి ఇచ్చేస్తుంటాడు ఈ బ్రహ్మదేవుడు. అందుకని ఒకసారి బ్రహ్మదేవుడు 4 చివాట్లు పెట్టాడు. ఎవరో తెలిసిన విష్ణుమూర్తి చివాట్లు పెట్టాడు. దేనిలోనంటే నరసింహావతారంలో చివాట్లు పెట్టాడు. నువ్వు బ్రహ్మదేవుడా వెనక ముందు ఆలోచించుకొని ఇవ్వరా, నువ్వు ఏం పిచ్చి పిచ్చికి వాడు అడగంగానే ఇవ్వటమేనా అనుకున్నావా? ఇది హిరణ్యకశిపుడు సంహరించినప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు గడగడ గడగడ అడుగుతున్నాడు, అయ్యో నన్ను 4 బాధలు బాస్తాడు ఈ సమయంలో, అసలు వాడిని చీల్చాడు, బాగా భయంకరంగా ఉన్నాడు అనుకున్నాడు. అది ఇప్పుడు వీళ్ళందరూ అసలు ఏమవుతారు, బ్రహ్మదేవుడికి రాక్షసులు దేవతలందరూ కూడా మనవాళ్ళు అవుతారు. వాడి మనుషులే వీళ్ళందరూ కూడా, ఆ బ్రహ్మదేవుడి మనుషులే. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. బ్రహ్మదేవుడు మనుషులు, దేవతలు, రాక్షసులు అన్నారే, అసలు నిజంగా ఎవరు ఏమిటి అనేటువంటి విషయం బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. నిజంగా దేవతలు లేరు, నిజంగా రాక్షసులు లేరు. ఎక్కడున్నారు దేవతలు రాక్షసులు అంటే మన తలకాయలోనే ఉన్నారు, మన బుర్రలోనే ఉన్నారు. ఎట్లా ఉన్నారో ఏమిటో కూడా బృహదారణ్యకోపనిషత్తు అక్కడ వస్తుంది అనమాట. అదనమాట. సరే ఇక్కడ వీళ్ళందరినీ కూడా పడగొట్టేస్తున్నాడు. సరే రామచంద్రమూర్తి లక్ష్మణ స్వామి మీద కూడా బాణవర్షం కురిపిస్తున్నాడు. ఈ బాణవర్షం కురిపిస్తుంటే ఈ బ్రహ్మాస్త్రం అధిదేవత పూజ్యుడు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని ప్రభావం ఊహింప శక్యం కానిది కదా, ధీమంతుడా
ఓ లక్ష్మణ, ఇప్పుడు నీవు కూడా కలత చెందక నాతో పాటు ఈ బాణవర్షమును సహించుము. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మదేవుడు మన మీద చూపిస్తున్నాడు రా, వ్యతిరేకం చేస్తే ఎట్లా, కానీ బాణాలు పోతుంది కొనిపించని పండి అంటున్నాడు. ఇప్పుడు ఒక విశేషం ఉంది ఇక్కడ. ఏమిటంటే ఈయన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఎవరి దగ్గర? రామచంద్రమూర్తి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. ఈయన బ్రహ్మాస్త్రం సంధించాడు అనుకోండి, సంధిస్తే అప్పుడు ఏమవుతుంది? వీడు పడతాడు, ఇంద్రజిత్తు వాడు పడతాడు, ఖాయం, దాంతో తిరుగులేదు. అయితే ఇక్కడ ఒక ధర్మం ఒకటి ఉంది. ఏమిటి ఆ బ్రహ్మాస్త్రం అంటే? బ్రహ్మదేవుడి యొక్క అస్త్రాన్ని, ఆ ధర్మాన్ని పాటించాలిగా తాను. ఎదురు తిరిగితే ఎట్ట బ్రహ్మగారికి? అది ఇక్కడ దీనిలో ఉన్న రహస్యం. బ్రహ్మగారికి ఎదురు తిరిగితే బాగుండదు, మంచి అది వినయం కాదు అది. కానీ ఆయన కొట్టని, ఆయన దెబ్బలు అనుభవిద్దాం, అది అనమాట. అయితే ఈ బ్రహ్మాస్త్రంతో ఎవరికి బుద్ధి చెప్పాలనో, చివరికి తండ్రిని చంపేశాడు. ఎవరు? రావణాసురుడిని. అది చివరికి అది ఆ బ్రహ్మాస్త్రం అక్కడ వేసేసాడు. అది సరే, ఇక్కడ ఈ బాణవర్షం సహించు అని ఈ విధంగా అన్నాడు. ఆ బాణాలన్నీ వచ్చి పడ్డాయి. వానశ్రేష్ఠులందరూ పడిపోయారు. అందరూ నేల మీద నిద్రపోతున్నారు. గుచ్చుకుని అందరూ అయిపోయినారు. పడిపోయారంటే దగ్గర దగ్గర అంటే అర్థం ఏంటి? చచ్చిపోయినట్టే లెక్క. వీళ్ళందరూ వానరులు అందరూ చచ్చిపోయినారు. రామలక్ష్మణులు మాత్రం ఇద్దరు సహిస్తూ ఉన్నారు అంతే. ఎందుకు? వీళ్ళేదో బ్రహ్మాస్త్రం ఉంది వీళ్ళ దగ్గర, అందుకని సహిస్తూ ఉన్నారు. లక్ష్మణుడితో చెప్పాడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది కదా, అందుకని చంపలేదు వీళ్ళని. ఏంటంటే బాణాలు పడుతున్నా సరే పడనీలే అని అనుకున్నాను. పడిపోయినారు. ఇంకా ఏమిటి? ఇంకా అర్థం? ఇంకా అయిపోయింది, యుద్ధం అయిపోయింది. ఇంద్రజిత్తు సంతోషం. పడిపోయినారు వానరులందరూ. తాను విజయలక్ష్మిని తప్పక పొందితనే గ్రహించి ఆ లంకలోకి ఇక పరిగెత్తాడు ఆయన ఇంద్రజిత్తు. గెలిచేసాను, అందరు పడ్డారు. చూసుకో, వానరులు ఒక్కడన్నా ఉన్నాడు, అందరు నిద్రపోతున్నారు. అంటే అందరు పడ్డారు, చచ్చిపోయినారు బ్రహ్మాస్త్రంతో. ఇప్పుడు మనం తెలివి లేక పడి ఉండినట్లుగా పడి ఉందుము అని భావం. అదే వాళ్ళందరూ అనే భావం ఎవరు? రాముడు అంటున్నారు. రాముడు లక్ష్మణుడు మనం కూడా పడిపోదాం అందరి మాదిరిగానే అది. కానీ వీళ్ళు మాత్రం పోలేదు, మిగిలిన వాళ్ళందరూ పోయినారు, వానరులందరూ పోయినారు. తర్వాత ఇంద్రజిత్తు రామలక్ష్మణులను బాణములచే బాధించను. మహా సంతోషంతో ధ్వని చేస్తూ వెళ్ళాడు. ఇంద్రజిత్తు ఈ విధంగా మాయాయుద్ధం చేసి బ్రహ్మాస్త్రముచే వానరులను, వానర శ్రేష్ఠులను పడగొట్టి రాక్షసులచే స్థుతులందుకొనుచు రావణ భుజములతో పాలింపబడుతున్న లంకా నగరంలోకి వెళ్ళిపోయినాడు. అబ్బా, ఎంతటి ఇవాళ అఖండమైనటువంటి విజయాన్ని పొందారు వాళ్ళు. ఇప్పుడు దాకా రాక్షస వీరులు అందరూ పోయినారు, గొప్ప గొప్ప వాళ్ళందరూ. ఇప్పుడు ఈ రోజు ఏమైందంటే వానర వీరుల్లో ఒక్కడు కూడా లేడు, అందరూ పోయినారు. ఎట్లా ఉంది చూసుకుంటే, అటు పోయినారు ఇటు పోయినారు, మొత్తం పోయినారు. అంటే ఏమిటి? యుద్ధం పరిసమాప్తం. ఇకపోతే మిగిలింది రామలక్ష్మణులు, వాళ్ళు కూడా పడుకున్నారు. కాబట్టి యుద్ధం లేదు, ఇంకా అయిపోయింది, మనం గెలిచాము, వాళ్ళు ఓడిపోయినారు. ఇది అర్థం. ఎంతటి సంతోషంతో ఉన్నారు చూసుకోండి. అంటే ఏంటంటే ఇక్కడ ధర్మము అధర్మంతో యుద్ధం చేసేటప్పుడు, ధర్మము అధర్మంతో యుద్ధం చేసేటప్పుడు ఈ ధర్మం కూడా చాలా దెబ్బలు తింటుంది. దెబ్బలు తింటూ అది సహనంతో ఉంటుంది, కానీ చచ్చిపోదు అది. అది ఇక్కడ విశేషం. అధర్మం ఏంటంటే దాని యొక్క పవర్, దాని శక్తి అంతా చూపిస్తుంది, చూపించనే అన్నట్టు. కానీ ధర్మం మాత్రం సహిస్తుంది. అందుకనే క్షమ అనేటువంటిది అందుకనే అన్నది. క్షమ అంటే సహనం, ఓర్పు. ఎప్పుడంటే అధర్మం తన యొక్క శక్తి చూపించిన తర్వాత ఈ ధర్మం ఒక్కసారి విజృంభిస్తుంది. విజృంభించినప్పుడు ఈ అధర్మం ఎటుపోతుందో, అనగా సింహం విజృంభిస్తే ఏనుగులన్నీ ఎటు పరిగెత్తుతాయో అట్లా ఉంటుంది. ఇది మన దీనిలో రామాయణంలో కనపడుతున్నది. అది ఇప్పుడు ఇంకా అసలు ఆయన వస్తున్నాడు, శ్రీమాన్ హనుమాన్ ప్రవేశిస్తున్నాడు. ఇది ఇప్పుడు ఈ సందర్భంలో ఘట్టం ఎలా ఉందో చూద్దాం. దీనిలో విభీషణుడు వానరులను ఓదారుస్తున్నాడు. యుద్ధరంగంలో రాజపుత్రులు రామలక్ష్మణుడు ఓడిపోయినారు. ఇక ఆ సమయంలో సుగ్రీవ, నీల, అంగద, జాంబవంతుడు ఏమి చేయవలనో తెలియక సైన్యంతో ఉన్నారు. అప్పుడు విభీషణుడు వానర నాయకులను చూసి వారిని ఈ విధంగా అన్నాడు. రామలక్ష్మణుడు బ్రహ్మదేవుని వాక్యమును గౌరవిస్తూ, అంటే బ్రహ్మాస్త్రాన్ని గౌరవిస్తూ, ఇంద్రజిత్తు ప్రయోగించే బ్రహ్మాస్త్రం పీడింపబడిన వారే స్పృహ తప్పి పడి ఉండిరి, అంతవరకే చనిపోలే వాళ్ళు.
అందువల్ల మీరు భయపడవద్దు. ఇప్పుడు విషాద కాలము కాదు, ధైర్యము చెందవలదు. బ్రహ్మాస్త్రం అమోఘం, ఇది పరమాస్త్రం. దీనిని బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తునికి ఇచ్చినాడు. దీనిని మన్నించి రామలక్ష్మణులు యుద్ధంలో మూర్తి చెంది ఉన్నారు. ఇప్పుడు దుఃఖించవలసినది పని ఏమీ లేదు అని చెబుతూ ఇప్పుడు హనుమ విభీషణుడితో అంటున్నాడు. ధీమంతుడైన మారుతి బ్రహ్మాస్త్రము గౌరవించుటకే కొంచెం సమయం అస్త్రబంధంలో ఉండి దానిని విడిపించుకొని విభీషణుడికి వచ్చినప్పుడు కొంచెం సేపు, 1 నిమిషం సేపు మరి బ్రహ్మదేవుని గౌరవించాలి కదా, గౌరవించకుండా లెక్క చేయకపోతే బాగుండదు కదా అని ఆ బ్రహ్మాస్త్రం బంధింపబడి ఉన్నాడు హనుమ కూడా. కానీ ఆయనకు వరప్రసాదం ఇచ్చేటప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నా బ్రహ్మాస్త్రం ఏమీ చేయదయ్యా, కాకపోతే 1 క్షణం సేపు కొంచెం నీవు దాని లొంగి ఉండాలి అన్నాడు. అంతే, ఇంకంతే. అంతేగా నా బ్రహ్మాస్త్రం నేనేం చేయలేదు, నా వరం ఇచ్చాడు. అట్లనే ఆ క్షణం సేపు ఆయన మీద గౌరవం మీద, బ్రహ్మ గారి మీద గౌరవం మీద లొంగి ఒకసారి కొంచెం సేపు ఉన్నాడు. తర్వాత అస్త్రబంధం తెగిపోయింది. అప్పుడు ఈక అంటున్నాడు ఏమిటనమాట, ధీమంతుడైన మారుతి అంటున్నాడు, బ్రహ్మాస్త్రముచే మహాబలశాలుడైన వానరులు కొట్టబడి ఉన్నారు. ఇప్పుడు ఎవరు ప్రాణాలతో ఉన్నారో ఓదారుతాం. రాత్రి సమయం అయింది. రాత్రి అయ్యేటప్పుడు చీకటి, అందరూ ఆ చీకటిలో పడి ఉన్నారు. హనుమ విభీషణులు కాగడాలు పట్టుకొని యుద్ధరంగంలో సంచరిస్తూ ఉన్నారు. వానరుల తోకలు, చేతులు, తొడలు, పాదాలు, ఇక వ్రేళ్లు, శిరస్సులు తెగి ఇక భయంకరంగా పడి ఉన్నారు. వానరుల శరీరం రక్తం స్రవిస్తూ ఉన్నది. ఆ యుద్ధమే పర్వతాకారులైన వానరులచే మరియు ప్రకాశించిన ఆయుధములచే అంతటా నిండి ఉండేది. సుగ్రీవ, అంగద, నీల, శరభ, గంధమాదన, గవాక్ష, సుషేణ, వేగదర్శి, మైంద, ఇంతమంది జ్యోతిముఖ జీవితులు, ఇంతమంది రాక్షసులు, ఈ వానర వీరులందరినీ చూసి అందరూ పడుకున్నారు. అందరూ శుభ్రంగా నిద్రపోతున్నారు అన్నాడు. చచ్చిపోయినారు అందరూ పోయినారు. ఇంకేముంది, ఇంకా ఏంటి. అయితే ఎవరు చూస్తున్నారు, కాగడాలు పట్టుకొని రాత్రి కూడా వెతుకుతూ ఉన్నారు. ఎవడు బతుకున్నాడా అని చూస్తూ ఉన్నారు. అది తిరుగుతూ ఉన్నారు. ఎవరు బతుకున్నారా అని బ్రహ్మ నుండి వరం పొందిన ఇంద్రజిత్తు పగటి చివరి 5వ భాగంలో, పగటి చివరి 5వ భాగంలో అంటే అర్థం ఏమిటి, సాయంకాలం 6 అనమాట అని అర్థం. 5వ భాగంలో సాయాక్రమణ, అదే అంటే సూర్యుడు అస్తమించేసాడు. అస్త్రమును 67 కోట్ల వానరులపై ప్రయోగించాడు. సాయంకాలం ప్రయోగించాడు సూర్యుడు అస్తమించేటప్పుడు. పగలు 5 భాగములు ఇట్లా ఈ విధంగా లెక్క చెప్పాడు. జాంబవంతుని వెతుకుతున్నాడు. అందరికన్నా పెద్ద దిక్కు జాంబవంతుడు కదా. జాంబవంతుడు చాలా గొప్పవాడే. అయినా ఈ జాంబవంతుడు కూడా ఏమైనాడో చూద్దామని హనుమ విభీషణుడు ఆ యుద్ధరంగంలో బాణములచే బాధింపబడిన సముద్రం వంటి వానర సైన్యాన్ని చూస్తూ జాంబవంతుని కొరకే వెదకాను. తాత ఎక్కడ ఉంటున్నావు అని కేకలేసుకుంటూ వస్తున్నాడు. జాంబవంతుడు వయోవృద్ధుడు, బ్రహ్మపుత్రుడు, వార్ధక్యముచే బలహీనుడుగా ఉండేను. ఆ మహావీరుడు 100 కొలది బాణులు గుర్చుకొనుడిచి శాంతించుతున్న అగ్ని వలె ఉండేది. అటువంటి జాంబవంతుడు ఆ రాత్రి కనబడగానే విభీషణుడు అతని వద్దకు వెళ్ళి, అదిగో అంత దూరంలో జాంబవంతుడు కనబడుతున్నాడు, కనిపెట్టాడు విభీషణుడు. ఆ జాంబవంతుడు కనపడుతూ మూలుగుతున్నాడు. వెళ్ళి ఇట్లా అన్నాడు, విభీషణుడు జాంబవంతుని పరామి, ఆర్య, తీక్షణములైన బాణములు నీ ప్రాణం నశింప చేయలేదు కదా, నువ్వు చచ్చిపోలేదు కదా. ఎందుకంటే ఈయన బ్రహ్మవర ప్రసాది, అది బాణాలు గుర్చుకుంటాయి కానీ త్రోదెప్పి పడిపోవడం. భల్లూక శ్రేష్ఠుడైన జాంబవంతుడు విభీషణుడు వచనములను అతి కష్టం మీద ఈ విధంగా పలికారు. మహావీర, రాక్షస నాయక విభీషణ, నీ కంఠస్వరముచే నిన్ను గుర్తించుతున్నాను. నువ్వు విభీషణుడివి. వాడి అయిన బాణములు నా శరీరం నాటుకొని ఉండుచే నిన్ను కంటితో చూడలేకున్నాను. అసలు ఏమాత్రం అంత స్పృహపడు. సూరత విభీషణ, అంజనా వాయుదేవుల పుత్రుడు, వానర శ్రేష్ఠుడు అయిన శ్రీమాన్ హనుమ ఎక్కడైనా ప్రాణములతో జీవించి ఉన్నాడా? ఇది ప్రశ్నిస్తుంది. అది నా సంగతి కాదయ్యా, ప్రశ్న ఇలా చెబుతున్నాడు చూసుకో. అంజనా వాయుదేవుల పుత్రుడు, వానర శ్రేష్ఠుడు అయిన శ్రీమాన్ హనుమ ఆయన బతికి ఉన్నాడా లేదా, ముందు ఆ సంగతి చెప్పు అని అంటున్నాడు. అది అని అంటే ఇక్కడ చెబుతున్నాడు. అప్పుడు జాంబవంతుని వచనములు విని విభీషణుడు రామలక్ష్మణుని గురించి అడగకుండా హనుమని గురించి అడుగుతున్నావు ఏంటి? అసలు అడగకుండా రామలక్ష్మణుల గురించి అడగాలి. రామలక్ష్మణుడు నెంబర్ 1, నెంబర్ 2 కదా ఎవరు, హనుమ.
హనుమ నెంబర్ 2 కదా. నెంబర్ 1 గురించి అడగకుండా నెంబర్ 2 గురించి అడుగుతున్నా. అంటే రాజుగారిని గురించి అడగకుండా ఒక భృత్యుని గురించి అడుగుతున్నావు ఏమిటయా నువ్వు? ఇది ఇక్కడ విశేషం. ఎంత గొప్ప ఆ ప్రశ్న చూసుకోండి, ఎంత ఇది ఉన్నది. హనుమని గురించి అడుగుతున్నావేమి అంటే, ఆర్య నీవు హనుమపై చూపుతున్న అధిక స్నేహమును రాజైన సుగ్రీవుని యందు, అంగదుని యందు, రామలక్ష్మణుల యందు చూపటలేదు. నీ ఫ్రెండ్షిప్ ఎలా ఉందంటే హనుమ మీద ఎక్కువ ఫ్రెండ్షిప్పా? అసలు రాజుగారి మీద లేదా? సుగ్రీవుడి మీద లేదా? ఏమిటయా నువ్వు ఇన్నాళ్ళ నుంచి చెబుతున్నావు? హనుమ బతికున్నాడు లేదని అడుగుతున్నావు ఏమిటయా అని అంటున్నాడు. ఎవరు అంటున్నది ఇదంతా? విభీషణుడు అంటున్నాడు. విభీషణుడు కూడా తెలియదు పాపం ఎవరు హనుమ అంటే ఎవరో సంగతి తెలియదు. అప్పుడు అనమాట విభీషణుడు వచ్చిన జామవంతుడు అన్నాడు, విభీషణ నేను హనుమని గురించి ఎందుకు అడుగుతున్నానో వినుము. వీరుడైన హనుమ జీవించి ఉండగా వానర సైన్యము చంపబడినను చంపబడనట్లే. ఓరే పిచ్చివాడా, నీకేం తెలుసురా, అసలు ఆయనేరా అన్నాడు. ఎన్నిసార్లైనా చంపుకోనివాడు, ఎన్నిసార్లైనా చంపుకోగాని హనుమ ఉన్నంత కాలం వాళ్ళు బతుకుతూనే ఉంటుంటారు. అదే అనమాట. హనుమ ఉంటే చంపిన చచ్చిపోయిన వీళ్ళు బతికున్నట్టేరా. విభీషణ నీకేం తెలుసు రాక్షసు సంగతి నీకేం తెలుసురా అన్నట్టు. హనుమ బతికి ఉన్నాడు కదా, చెప్పు ఏ సంగతి. హనుమ మరణించినదో మనం అందరము జీవించి ఉన్నాను ఖాళీ. హనుమ లేకుండా ఉన్నాడంటే మనం చచ్చిపోయినట్టు, ఇంకంతే, ఇంకేం లేదు. హనుమ మనం ప్రాణాలు రక్షించేవాడు ఆయన రా హనుమ, శ్రీమాన్ హనుమాన్ అని జాంబవంతుడు విభీషణుడు అంటున్నాడు. అస్మిన్ జీవతి వీరేతు హతమస్య హతం బలం హనుమత్యుజ్జిత ప్రాణే జీవంతోవి మృతావయం. నాయన విభీషణ, వేగమున వాయువుతో సమానుడు, పరాక్రమణ అగ్నితో సమానుడు అయిన హనుమ జీవించి ఉన్నట్లయితే మనకు జీవితంపై ఆశ ఉన్నది. అది హనుమ ఉన్నాడు కదా అన్నాడు. అంటే అప్పుడు పక్కనే ఉన్నాడు హనుమ, విభీషణుడు పక్కన కూడా కాగడ పట్టుకొని ఉన్నాడు, వెతుకుతున్నారు కదా అక్కడే. హనుమ వినయం ఇప్పుడు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆ జాంబవంతుడితోటి? హనుమ వృద్ధుడైన జాంబవంతుడి దగ్గర చేరి వినయపూర్వకంగా నమస్కరించి ఆయన పాదాలు నమస్కరించి అంటున్నాడు. హనుమ మాటలు వినగానే జాంబవంతుడు ప్రాణం లేచి వచ్చిన మరలా జన్మ ఎత్తినట్లు ఉన్నది. పిమ్మట మహా తేజస్సుగల జాంబవంతుడు హనుమతో అన్నాడు, వానర శ్రేష్ఠ ఇటు రమ్ము, వానరులను రక్షింపము. ఆగచ్చ హరిశార్దూల వానరాం త్రాతుమర్హసి. ఆగచ్చ ఇక్కడికి రా, నా దగ్గర ఒక మాట చదువుతున్నా విను. హరిశార్దూల వానర శ్రేష్ఠ, ఇదిగో ఈ వానరులు ఉన్న వీళ్ళందరినీ రక్షించు. ఈ వానరులకు పరాక్రమం వచ్చే నీవే పరమ సౌకుడవు, ఇతరులు ఎవరూ లేరు. నీ పరాక్రమం చూపుటకు ఇది తగిన సమయం, మరొక ఎవరు నాకు కనబడటం లేదు. నాయనా హనుమ, ఈ భల్లూకములకు వానరులకు సంతోషములు కలిగించు, పీడితులైన రామలక్ష్మణుల శల్యములను కూడా తొలగించు. హనుమ, నీవు సముద్రం పైన చాలా దూరం ప్రయాణం చేసి 100 యోజనములు ప్రయాణం చేసి పర్వత శ్రేష్టమైన హిమవత్ పర్వతమునకు చేరవలెను. ఇక్కడి నుంచి ఈ 100 మైళ్ళు 100 యోజనాలు దాటి ఎక్కడికి పోవాలి? హిమాలయ ఆ దిక్కు పోవాలి. ఇది సామాన్యంగా ఉందా? హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ నీకు భయంకరము సువర్ణమయము ఏమిటి అయిన వృషభం అనే పర్వతము మరియు కైలాస శిఖరము నీకు కనబడును. ఆ 2 పర్వతముల మధ్య నీకు ఓషధి పర్వతం ఉన్నది. ఓషధి అది ప్రజ్వలించుతున్న సాటి లేని కాంతి గల ఓషధి పర్వతం. దీనిపైన మొలచిన మొక్కల వలె 4 ప్రకాశించే ఓషధులు ఉన్నాయి. అవి దశ దిశలో ప్రకాశింప చేస్తూ ఉంటాయి. వాటిని నువ్వు దర్శించగలవు. అవి మృత సంజీవని, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి అను 4 మహా ఓషధులు. వాటి పేరు చెప్పాడు. ఆ ఓషధులు పట్టుకురా. హనుమ, ఆ ఓషధులను శీఘ్రముగా తీసుకురా. వాయుకుమార, వానరులందరికీ ప్రాణములు పోయి వారిని ఓదార్చము అని చెప్పాడు. ఇంకా ఈయన బయలుదేరాడు. ఈయన ఒక్కసారి హనుమకు ఒక లెక్క, ఇది దూకటం, పరిగెత్తడం, ఆకాశంలో వాయు వేగానికన్నా ఇంకెక్కువ పరిగెత్తేస్తాడు. వెళ్ళాడు హనుమ త్రికూట పర్వతం పై నుండి వెళ్ళాడు. అక్కడికి జాంబవంతుని వచనములు విని హనుమ సముద్రమును వాయువేగంచే దాటుతూ మహాబలమును పూరించుకొని త్రికూట పర్వతం పై నిలిచి 2 పర్వతముల వలె ఉండేది. పర్వతమును అంటే అంత ఎత్తు పెరిగాడు. పాదములచే గట్టిగా అణగద్రొక్కి ఆ త్రికూట పర్వతాన్ని అది నిలువలేక అణిగిపోయింది. అప్పుడు ఆ పర్వతంలో వృక్షములు నేలపాట్ల ఈయన ఎప్పుడైతే కొండ మీద నుంచి బయలుదేరుతున్నాడో
కొండ గడగడాలాడిపోతుంది. ఆ కొండ మీద ఉన్న వృక్షాలన్నీ ఊడిపోతాయి. ఏది ప్రతి చోట అంతే. ఇది సామాన్యమైన శరీరం ఇది. 3 ఇంతలు ఉన్నాడు, కొండ మీద కన్నా 3 అంతులు ఉన్నాడు, అంత ఎత్తు పెరిగాడు. ఇక బయలుదేరాడు. ఇవి మొత్తం కూడా అప్పుడు లంకలోని ద్వారాలన్నీ కూడా తిరిగిపోయినవి. గృహాలు, గోపురాలు, పెద్ద భూకంపం వచ్చినట్టుగా ఉండేది అనమాట వాళ్ళకి. మరి త్రికూట పర్వతం మీదనేగా ఉంది లంకానగరం అని. ఈ విధంగా ఇక్కడ కూడా నమస్కృత్వ సముద్రాయ మారుతి భీమ విక్రమ రాఘవార్థే పరంకర్మ సమీకత పరంతప. నేను మారుతిని సముద్రమునకు నమస్కరించి రాముని కొరకు మహాకారం వెళుతున్నాను అని ఒక నమస్కారం చేసి వెళ్ళాడు. అప్రత్యక్షంగా రామచంద్రమూర్తి ఉంటాడు, అది దీంట్లో. అనగా రామచంద్రమూర్తి యొక్క శక్తి అంతా ఆ హనుమలో ఉంది, అది అర్థం. అందుకని రామనామం అనేటువంటి జపంతో ఇక బయలుదేరతాడు అనమాట ఆయన. అలా వెళ్ళాడు. ఆ సమయమున హనుమ వేగం త్రికూట పర్వతం ఉన్న వృక్షములను, శిలలను, సామాన్య వానలను కూడా లాగుకొలిపోయాను. మొత్తం గడగడలాడిపోయింది ఆ సమయంలో. అంతే ఈ రాత్రి అంటే సాయంకాలం పడగొట్టేశాడు. బహుశా 7 8 బయలుదేరాడు ఆ అమావాస్య చీకట్లలో. అక్కడే అనమాట. ఈ మహాత్ముడు సముద్ర జలంలో తిరుగుతున్న జంతువులను కూడా చూస్తూ వెళ్ళిపోయినాడు. విష్ణువు చేతి నుండి వదిలి సుదర్శన చక్రం వలె. చూడక పోలిక ఎలా చెబుతున్నాడు. విష్ణువు వదిలిన సుదర్శన చక్రం. సుదర్శన చక్రం అంటే గిర్ర తిరుగుతూ ఎంత వేగంతో వెళ్ళిపోతుంది అది. అట్లా వెళ్ళిపోతున్నట్ట. పోలిక చూసుకోండి. దేంతో పోలిక అంటే విష్ణు స్వరూపంతో పోలుస్తున్నాడు, అది అర్థం. హనుమను విష్ణు స్వరూపంతో పోలుస్తున్నాడు. అది విష్ణు స్వరూపం యొక్క లక్షణం ఏమిటి? రక్షణ. అంటే రక్షణ అంటే ఏంటి? శరణ్యం, శరణాగతి. విష్ణువు యొక్క అసలు లక్షణం అయింది శరణాగతి. ఎవరు శరణు పొందారో వాళ్ళందరూ రక్షించటం. అంతేగాని జాంబవంతుడు ఏమన్నాడు? అయ్యా నువ్వు బతికుంటూ మేమందరం బతికున్నట్టే, తొందరలో వెళ్ళి తీసుకురావయ్యా, అందరినీ బతికిస్తున్నాడు అంతే. పైకి వాయుపుత్రుల్లా కనబడుతున్నాడు కానీ ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి అనేటువంటి భావం ఇక్కడ అర్థం చేసి. ఇదే దీనిలో తత్వ విచారం, దీనిలో విశేషమైనది. అందుకని సుదర్శన చక్రం లాగా పరిగెత్తుతున్నట్టు అట్లా ఆ విధంగా వెళ్ళాడు. తర్వాత భీమ విక్రముడైన మహావాణుని మారుతి జాంబవంతుని వచనంలోని సరే వెళ్ళాడు అక్కడి దాకా. హనుమ హిమాలయములను దర్శించుట. ఇక్కడ ఉత్తమమైన సువర్ణ శిఖరముల హిమోత్పర్వతమును సమీపించిన. అక్కడికి వెళ్ళి ఇక్కడ దేవతా సంఘములను మరియు ఋషి సంఘములు నివసించు పవిత్రమైన మహా ఆశ్రమములను దర్శించను. ఆ హిమాలయముల పైన బ్రహ్మదేవుని గృహమును, కైలాసమును, ఇంద్రుని గృహమును, రుద్రుడు బాణములు విడిచిన స్థలమును, హయగ్రీవుని ఆరాధించు స్థానమును అన్ని చూశాడు. ఇక్కడ ఒక విశేషం ఉన్నది రామాయణంలో ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఘట్టం దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం దీని మీద ఓ పెద్ద పరిశోధనలు హిమాలయాల మీద పెద్ద పరిశోధన ఏమిటి అనేటువంటిది. హిమాలయంలో ఉన్నదే కైలాసగిరి. కైలాసగిరిలో లోపల ఒక నగరం ఉంది, దేవతల నగరము అని. ఇట్లా ఈ విధంగా కొంత విపరీతమైన శక్తులు ఉన్నాయని విధంగా గ్రహించారు వాళ్ళు. కానీ వాటిని వెలుగులు తీసి అనుభవించడానికి అవకాశాలు కుదరట్లేదు. కానీ దీనిలో రాశాడు ఇట్లా అక్కడ ఉన్నాయని. ఏమిటంటే ఈ సంజీవనికి సంబంధించి ఉన్నాయి అని చెప్పటానికి నిజంగా మనం భావించడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంటి అసలు హిమాలయ పర్వతాలు అనేటువంటిది ఓషధులకు నిలయం, అది మాత్రం కరెక్ట్. ఆ హిమాలయ పర్వతాలు అనేటువంటివి కూడా అందరూ కూడా ఆశ్రమాలు నిర్మించుకొని ఉంటారు. ఇవి మరీ కైలాసం దగ్గర మనం ఎవరో మన వాళ్ళు ఉండలేం. కానీ అక్కడ బౌద్ధ విష్ణువులు ఉన్నారే, ఎక్కువ మంది బౌద్ధులు, అక్కడ టిబిటియన్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు మనం దీనిలో యూట్యూబ్ లో కూడా ఒక ఇది ఉంది, ఏదంటే జాబాలో ఏదో ఉంది, అది ఒక టౌన్, అది ఒక నగరం ఉన్నది అక్కడ అని దీని పెద్ద మనకు దీనిలో చెబుతున్నారు. ఇట్లా అంటే అర్థం ఏంటనమాట, ఈ రామాయణంలో చెప్పినటువంటి విశేషము అక్కడ ఉన్నది అనేటువంటి భావం మనం ప్రత్యక్షంగా కూడా తెలుసుకోవచ్చు. అందుకని పాపం అంత దూరం వెళ్ళలేరుగా, కైలాసగిరి వరకు చూసి నమస్కారం చేసుకొని వస్తుంటారు. అంతవరకు అనమాట. సరే, ఈ మహాత్ముడైన ఆ హనుమ వెళ్ళాడు. ఓషధులు కనపడలేదు ఆయనకి. ఆయన పేరు చెప్పాడు, 4 పేర్లు కనపడలేదు. అప్పుడు ఏం చేశాడు? కోపంతో అరచాను, ఏమిట్రా కనపడలేదు నాకని. అగ్నివల ఎర్రని నేత్రములతో ఆ పర్వత ఇట్లను, పర్వత శ్రేష్టమా, రామ కార్యమున దయ చూపవేమి, నీ నిశ్చయం ఇదేనా చూడుము, ఇప్పుడు నా బాహుబలం నిన్ను హింసించును
అని ఆ ఓషధి పర్వతం ఒక్క మారుగా పెళ్ళగించి పైకి ఎత్తిను గాలి. రామకార్యం ఇది ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు. రామకార్యము వెంటనే అన్నాడు, రామ జయ రామ జయ రామ జయ జయ రామ అని అంటున్నాడు. ఒకసారి అసలే అంత శరీరం ఒకసారి ఇట్లా చేతిలో ఎట్లా ఉన్నది, చిన్న ఒక లడ్డులాగా ఉంది. బర్ర పెరుగుతుకుంటూ వస్తున్నాడు. తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ దానికి ఆ పర్వత వృక్షములు, ఏనుగులు, బంగారు నగలు, గైరికా ధాతువులు అన్నీ ఉన్నాయి ఆ కొండ మీద. సరే అన్ని తీసుకొని ఆ కొండను తీసుకొని వచ్చాడు. అందుకని సంజీవని పర్వతము తీసుకొచ్చాడు. అందుకని హనుమ గారి బొమ్మ ఎక్కడ చూసినా కొన్ని చోట్ల చేతిలో కొండ ఉంటుంది. సంజీవని పర్వతం తీసుకొచ్చాడు. అంటే ఏంటంటే ఆంజనేయ స్వామిని పట్టుకుంటారా మీకు రోగాలు పోతాయి అని అర్థం. వ్యాధులు ఏదైనా ఉంటే పోతాయి. అందుకని దానికి ఏంటంటే తగిన మంత్రోపదేశాలు ఇవన్నీ చేసుకుంటారా నేను చెబుతారు. అది ఆయన సంజీవని పర్వతం, సంజీవని పోయినటువంటి వాడిని బతికించే అంతటి శక్తి ఉంది ఆయనకి అని. అందుకని హనుమని ఎక్కువగా ఈ విధంగా ఉపాసన చేస్తుంటారని. ఉపాసన సరిగ్గా చేసేటువంటి వాడికి మాత్రం ఫలితం చెప్పుతుంది, దానిలో సందేహం లేదు. కానీ ఈ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు చూశారు, లేదంటే ఎట్లా ఉందంటే నేను 2 రోజులు చేశానుగా కొద్దిగా వచ్చిందా లేదా, కొద్దిగా వచ్చిందా లేదా, రోజు కొబ్బరికాయ కొడుతున్నావు కదా 10 రూపాయలు పెట్టి, కొద్దిగా వచ్చిందా లేదా. ఇటువంటి జనం ఎక్కువ. అంటే ఎంతసేపటి ఏంటి ఆశ, నువ్వు చెయ్యరా 15 రోజులు 27 రోజులు ఇట్లా చెయ్యాలి భక్తి, ఇది ఈ లక్షణాలు ఉపాసన అని చెబితే దాని ప్రకారంగా ఉన్నాడా, ఎందుకు రాదు, ఏం కుదరదు, ఎందుకు వస్తుంది. అందుకని చెప్పిన ఇంట్లుగా నిష్కామ కర్మతోటి కనుక చేస్తే ఫలితం చెక్కుతుంది. చూడండి ఆంజనేయ గుళ్ళు ఉన్నాయనుకోండి, ఒక్కొక్కరు తిరుగుతుంటారండి. ఎట్లా ఉంటుందంటే ఒకటేమో మిలిటరీ నడక, లెఫ్ట్ రైట్ అబ్బాయి చేతులు గీతులు ఇవన్నీ కూడా ఆడించుకుంటూ భలే తిరుగుతుంటుంటాడు అనుకోండి. ఇంకొకళ్ళు స్పీడ్, ఇంటి దగ్గర అన్నా ఉండాలి. అది ఇక్కడ పూర్తి చేసుకొని పోవాలి తొందరగా. అంటే ఏమిటనమాట, ఏదో మనం తిరిగాము ఏదో వచ్చింది, ఆంజనేయ స్వామి మనకు ఒక టన్ను 2 టన్నులో ఇస్తాడు, ఏంటి బలం లేదా డబ్బులు. డబ్బులే 2 రోజులు లేదు, ఇంకే 2 జనానికి. అది డబ్బులు అంటే అర్థం ఏంటంటే ఉద్యోగాలు, లాభాలు, వ్యాపారాలు, ఇది డబ్బులు అంటే. అంతేగాని ఉపాసనా విధానం, ఈ భక్తి ఎట్లా చేద్దాము ఏమనేటువంటిది ఆ ధోరణి లేదు. అలా ఉండేటువంటి వాడికి ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది, దీనిలో సందేహం లేదు. అదేమాట ఈయన తీసుకొస్తున్నాడు సంజీవని పర్వతం. రాముడు కార్యం మీద వచ్చాను ఏమనుకుంటున్నావు అని అన్నాడు. సరే నువ్వు చెప్పిన మాట అంటే లేదుగా, సరే నేనే తీసుకుని పోతానులే అన్నాడు. గరుత్మంతుడి మాదిరిగా వచ్చేసాడు. పర్వతం అంటే హనుమ ఆ పర్వత ఆకాశం 1000 అంచులు గలది, అగ్నితో కూడిన చక్రమును ధరించిన విష్ణువు వలె ప్రకాశించను. పైన కొండ ఎట్ట ఉందంటే చూసుకునేటువంటి చక్రం. అంటే ఇక్కడ దీనిలో బాగా అర్థం చేసుకోవాల్సింది, విష్ణు స్వరూపాన్ని మీరు దర్శించండి. ఈయన ఏమన్నాడు, రామచంద్రమూర్తి కార్యం ఇది అంటున్నాడు. అంటే అర్థం ఏంటి, పైకి విష్ణువే రాముడే ఆయన ఉన్నది అక్కడ, కానీ రాముడుగా ఏం కనపడటం లేదు. ఆ రాముడే ఏంటంటే చూసే వాళ్ళందరూ హనుమ మాదిరి కనబడుతున్నాడు. ఆ హనుమలో ప్రవేశించింది విష్ణు స్వరూపం ప్రవేశించింది, అది అర్థం. ఆ విష్ణు స్వరూపం ప్రవేశించింది కాబట్టి ఇక లెక్కలేదు ఇంకా. అట్లా అనమాట. అట్లా ఈ విధంగా అంతటి వానరులు హనుమను చూచి హర్షధ్వానాలు చేశారు. హనుమ కూడా వారిని చూచి సంతోషంతో గర్జనలు చేశారు. వారి సంతోష గర్జనలు లంకలో రాక్షసులు విని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ దీనిలో మనం దాటి మర్చిపోయిన పేజీ దాటి ఇంకా విషయం ఏంటని అనుకున్నా. ఇది అయిపోయింది. ఇక్కడ అంటే హనుమ హిమాలయం దర్శించారు. ఇది 74 కదా, 431 పేజీ 432. ఈ చక్రం విష్ణు చక్రం అనగా ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ పర్వతం విష్ణు చక్రం లాగా ఉన్నాడు. ఆయన సాక్షాత్తు విష్ణువుగా భావించండి అని చెప్పారు. ఇక ఎప్పుడైతే ఆ శైలం వచ్చేసిందో ఈ హనుమని చూసి ఇంకొన్నారుగా అక్షరధ్వానాలు చేస్తున్నారు. కొంతమంది బతిగా ఉంటారుగా, వాళ్ళందరూ కేరింతలు కొడుతున్నారు. హనుమ కూడా వారిని చూసి సంతోషంతో గర్జనలు చేస్తున్నాడు. వారి సంతోష గర్జనలు లంకలోని రాక్షసులు విని మిక్కిలి భయంకరంగా అరచి, మహాత్ముడైన హనుమ వానరుల మధ్య అతి కూటాద్రిపై ఆ త్రికూటాద్రిపై అక్కడ
అక్కడ మధ్యలో ఎడం పెట్టాడు. ఆ త్రికూటాద్రిపై దిగి పర్వతముని దించి ఆ పర్వతాన్ని ఎక్కడో పెట్టేసేసాడు, కిందనో ఎక్కడో నేను అనుకోవాలి. మనం వానర వీరులకు శిరస్సు వంచి నమస్కరించి విభీషణుడు ఆలింగనము చేసుకున్నాడు. అప్పుడు రామలక్ష్మణుడు దివ్య ఔషధములను వెలువడిన సుగంధములను ఆఘ్రాణించి, ఎప్పుడైతే కొండను అక్కడ పెట్టాడో ఆ కొండ మీద ఉన్నటువంటి 4 ఔషధుల యొక్క వాసన వీళ్ళ మీద ప్రసరించింది. ప్రసరించేటప్పుడు క్రమక్రమంగా ఒక్కొక్కళ్ళు సంతోషం పెరుగుతుంది. రాక్షసులు విని మిక్కిలి భయంకరంగా అరచారి. సరే, ఈ విధంగా ఔషధముల నుండి వెలువడిన సుగంధములను ఆఘ్రాణించిరి. వారి శల్యములు తొలగినవి. వారు ఎప్పుడు మాదిరి ఆరోగ్యవంతులుగా శుభంగా ఉన్నారు రామలక్ష్మణులు. తక్కిన వానర వీరులు ఆ దివ్య గంధములను ఆఘ్రాణించుడితే వారు కూడా లేదు, కూర్చున్నారు. మరణించిన వానరులు ఆ దివ్య ఔషధుల గంధమును ఆఘ్రాణించి క్షణములో లేచిరి. విశల్యకరణిచే శల్యములు తొలగినవి. సంధానకరణిచే నొప్పులు మాయమైపోయినాయి. సావర్ణ్యకరణిచే రాత్రి నిద్ర నుంచి వేకువని లేచిన వారి వేళ లేచారు ఒక్కసారి. కాబట్టి అందరూ యథావిధిగా వచ్చేసేసారు. ఎలా ఉన్నారంటే ఇంకా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. దెబ్బలు అసలు ఎక్కడా లేవు. అంత క్రితం ఎట్లయితే అంత క్రితం కన్నా ఇంకా ఎక్కువ శక్తితోటి ఉన్నారు ఈ వానరులు. దీనివల్ల ఎట్లా ఉందంటే ఇంద్రజిత్తు చేసిన పనికి వీళ్ళకే ఉపయోగమైంది, వానరులకే ఉపయోగపడ్డది. ఇంకా బలం పెంచుకున్నారు వీళ్ళు వానరులు. కానీ ఇక్కడ హనుమ ఉన్నాడు సంగతి తెలియదు. ఇంద్రజిత్తు ఒకసారి దెబ్బతిన్నాడు కదా, ఇంద్రజిత్తు చూశాడు, బ్రహ్మాస్త్రం వేశాడు. వేసి ఏమైంది, చివరికి అన్నాడు ఒక్కసారి, శరీరం పెంచి బ్రహ్మాస్త్రం వేస్తావా నా మీద, సరే ఒకసారి అంటే పటాపట దిగిపోయినాయి. ఇంకేమని అక్కడ తెలుసుకున్నారు కదా, బ్రహ్మాస్త్రం కూడా ఈయన ఏం చేయలేదని. ఒకసారి బ్రహ్మాస్త్రం ఫెయిల్ అయిపోయింది ఆయన మీద. ఫెయిల్ అయిపోయినప్పుడు రెండోసారి ఎట్ట పని చేస్తుంది? మిగిలిన వాళ్ళందరూ పడ్డారు, ఈయన పడలేదు. ఈయన ఊరిక బ్రహ్మదేవుడి మీద ఆ గౌరవం కొద్ది 1 నిమిషం యాక్షన్ చేశాడు. అది పడిపోతున్నానులే అన్నట్టు. అందుకని అందరూ పడ్డారు. చివరికి ఏమంటాడు జాంబవంతుడు విభీషణుడితో, అయ్యా హనుమ బతికున్నాడా? బతికున్నాడు అంటే నా పక్కనే ఉన్నాడు. అయ్యా అట్టయితే అందరం బతికామండి. అదేమిటయ్యా రామలక్ష్మణుని అడగటం లేదు, ఇక ఆ తర్వాత మైంద ద్వితులను అడగటం లేదు, ఎవరిని అడగటం లేదు, హనుమని అడుగుతున్నావేమిటి? అవునయ్యా హనుమ కనుకుంటే అందరం బతికినట్టే. హనుమ వెంటనే పోయి ఆ సంజీవని పర్వతం తీసుకుంటా. ఇది ఇక్కడ దీనిలో రామాయణంలో హనుమ లేకపోతే రామాయణము లేదు. ఇక్కడ విశేషం ఏంటంటే ఇంతటితో రామాయణం పరిపూర్తి అయిపోతున్నది. అందరూ బ్రహ్మాస్త్రాన్ని పడ్డారు, రామాయణం అయిపోయింది. మరి రామాయణం అయిపోయిందంటే ఇప్పుడు కుంభకర్ణుడు ఒకడేగా పోయింది, రావణాసురుడు అసలు వాడు ఉన్నాడుగా, ఎట్లా? అది ఇక్కడ విశేషం. ఆ ఉన్నటువంటి ఆయన ఎవరు? హనుమ ఉన్నాడు. హనుమ జీవించి ఉండగా అపజయం అనేది లేదు. అది దీనిలో అర్థం. అంత గొప్ప విశేషం. అందుకని సీతాదేవి చివరిలో ఏమిటి, పట్టాభిషేకం అయిన తర్వాత అందరికి బహుమానాలు ఇస్తుంటుంటే ఆ సీతాదేవి మంచి బహుమానం రామచంద్రమూర్తి ఇచ్చాట. సీతాదేవికి మంచి బహుమానం, మంచి ఖరీదైనటువంటి విలువైనటువంటిది. సీత నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోబో అన్నట్టు. ఆమెట చూస్తున్నదిట. ఇవాళ ఇటు చూస్తుంటే విభీషణుడు కనబడుతున్నాడు, సుగ్రీవుడు కనబడుతున్నాడు, ఆడు వీడు కనబడుతున్నాడు. ఎవరు చూసినా సరే ఏమి లేదు. అసలు ఆయన కూర్చున్నాడు, హనుమ ఎక్కడున్నాడు? ఆ సింహాసనం పక్కనే కూర్చుని ఉన్నాడు. ఎక్కడ బుద్ధిమంతుడిలా కూర్చున్నాడు. ఆమె అటు ఇటు చూస్తున్నాడు, ఏడు ఎక్కడున్నాడు, ఏ కుర్చీలో కూర్చున్నాడు అని చూస్తుంటే ఎక్కడ కనపడలేదు. ఎక్కడున్నాడు? తన దగ్గరే కూర్చున్నాడు. హనుమా నువ్వు ఇక్కడున్నావా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి. ఎక్కడ రాముడు, ఎత్ర రామ తత్ర హనుమా. నువ్వు ఎక్కడున్నావా అని చూడలేదు. సరే హనుమ నీకు ప్రజెంటేషన్ ఇస్తున్నాను, ఇదిగో తీసుకో అన్నది. తీసుకోమళ్ళో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన పటా కొరికి పారేశాడు. అదేమిటి కోట్ల విలువైంది ఇంట వరకు. అవును, మరి దీనిలో రామ అనే మాట ఎక్కడ వినపట్టలేదు నాకు. ఈ హారంలో రామ ఎక్కడ వినపట్టలేదు నాకు అసలు. అదేమిటో అన్నాడు. అవును రామ అని కూడా చూసుకో, నా గుండెల్లో రామ చూసుకో
అని కొండలు చేసి చూపించాట. రామచంద్రుడు కనపడ్డాడు, రామ్ 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 అంటున్నారు. ఇది మనకి వాల్మీకి రామాయణం లేదు, వేరే రామాయణం చూస్తే, ఎందుకంటే భక్తికి అది అర్థం. ఈ భక్తికి ఒక విశేషం అనమాట, అంతే ఏం లేదు. కాబట్టి ఆ సంజీవని పర్వంతో అందరూ బతికారు. ఆ యుద్ధ రంగంలో రాక్షసులు వానరులు మరణించారు. అయితే మరణించిన రాక్షసులను ఇక్కడ విశేషం, ఎప్పటికప్పుడు లెక్క తెలియకుండుటకు రావణుని ఆజ్ఞించే సముద్రములో పడవేసిరి. ఎందుకంటే ప్రశ్న వేస్తారు, ఏమంటే ఆ వాసనకి వానరులు బతికారు కదా, మరి అక్కడ యుద్ధ రంగంలో రాక్షసులు కూడా పడిపోయి ఉంటే వాళ్ళు కూడా బతకాలి కదా. అంటే ఈ రావణాసురుడు చేసిన తెలివితేటలు ఏమిటంటే, చచ్చిన వాడిని చచ్చినట్టు తీసుకెళ్ళి సముద్రంలో వేయండి అన్నాడు. ఎందుకంటే వీడి తెలివితేటలు, ఇదిగో వాడికి లెక్క చెప్పాలి, ఇంతమంది ఉండాలి, గుట్టలు వేయాలి ఒక చోట. ఈ జనం ఆ లంకలో ఉన్న జనం చూసి భయపడి దాంతో ఇంకేం చేస్తారు, ఎట్లా ఉంటుందో ఏం తిరుగుతుందో అని, అందుట్లో చచ్చినోడి తోటి మనకెందుకు అని తీసుకెళ్ళి దాంట్లో పోయంటారు అన్నాడు. మొత్తం ఎప్పటికప్పుడు అందరినీ చూసేశారు. ఒక్కళ్ళు చచ్చినట్టు అందరూ పోయినారు. ఇప్పుడే బతికుంటే వీళ్ళందరూ బతికుండేవాళ్ళు. వాడి ఆలోచన చూసుకో, అంటే ఏమిటనమాట, ఆ దురదృష్టం అనేటువంటిది చూసుకోండి ఎలా ఉంటుందో. అంటే ఈ విధంగా అధర్మాన్ని పట్టుకునేటువంటి వాడి గతి ఏమవుతుందో చూసుకోండి అని దీనిలో చెబుతుంది. వాడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టింది? చచ్చిన వాడిని చచ్చినట్టు దొరిలిచ్చండి సముద్రంలో కన్నాడు. అదేనమాట, వాయుపుత్రుడే నన్ను ఆ ఓషధి పర్వతం హిమాలయ పర్వతం వద్ద తీసుకుపోయి ఎప్పటి ఎట్లా మళ్ళీ కార్యక్రమం పూర్తి అయిపోయింది, మళ్ళీ అక్కడ పెట్టేసేసాడు. దీంతో ఇక వానరులకి ఏం సంతోషం, అంత క్రితం ఉన్నటువంటి బలం కన్నా రెట్టింపు బలం వచ్చేసింది వీళ్ళకి, రెట్టింపు బలం. అందులో ఒక్కడికి గాయం చూద్దామంటే లేదు, అందరూ ఎలా ఉన్నారు, ఇంకా అమిత బలం తోడు ఉన్నారు ఈ వానరులందరూ. అప్పుడు వీళ్ళందరికీ మొదలు పెట్టేసేసారు, వానరులు లంకను కాల్చుట ఇది మొదలు పెట్టేశారు, లంకను కాల్చి పారేస్తున్నారు. సుగ్రీవుడు హనుమతో పలికిన వచనములు, మహా తేజశాలి అని సుగ్రీవుడు హనుమతో అర్థయుక్తమైన వచనములు అన్నాడు. కుంభకర్ణుడు రావణుని పుత్రులు 4 మరణించారు. ఇక ఇప్పుడు రావణుడు లంకా నగరం నుండి వెలుపలకు వచ్చి మనకు యుద్ధ భోజనం ఇవ్వలేదు. యుద్ధ భోజనం కావాలి మనకి, ఇప్పుడు వాడు యుద్ధం చేయాలి మనతో. ఇప్పుడు వానర శ్రేష్ఠులు మరియు సింహబలులు అయిన వానరులందరూ ఉల్కలు అంటే కాగడాలు అంటారట చేతబట్టి రావణ గృహమును దహించుటకే లంకా నగరం. వీళ్ళని కాగడాలు తీసుకుంటూ ఎంత ఇదిగా ఉందో చూసుకోండి. ఈ ఒక్కొక్క కోతి సామాన్యమైన కోతి, ఇది కాగడాలు తీసుకుని రాత్రిపూట కదా తగలబెడతానరా, మనవాడు తగలబెట్టాడుగా ఒకసారి, వాడు ఒక్కడు తగలబెడితే పేరు ఆయనకేగా వచ్చింది, మనం కూడా తగలబెడతాం. ఆయన ఒకసారి తగలబెట్టాడుగా, వీళ్ళకి తగలబెట్టేటువంటి బాగా ఉత్సాహం వీళ్ళకి. ఇది చూడండి వాళ్ళకి ఎట్లా ఉందో, లంకను తగలబెడదామని. వానలు లంకను దహించుట. ఈ మాటలు వినిన వానలు భయంకరమైన ఆ రాత్రి సమయంలో అగ్ని జ్వాలలు పట్టుకొని ఆ కాగడాలు పట్టుకొని లంక వైపు వెళ్ళారు. వారు నలువైపులా కాగడాలతో లంకను ఆక్రమించారు. రక్షణ స్థానంలో ఉన్న వికృత నేత్రములు గల రాక్షసులు చూసి భయపడి పారిపోయారు. వానలు సంతోషిస్తూ లంకా ద్వారములందు ప్రాకారములందును వీధుల ఎందును అనేక చర్యల ఎందు సందుల ఎందును అగ్నిని ఉంచిరి. అప్పుడు ఆ అగ్ని రాక్షసుల వేల కొలది గృహములను ప్రాసాదం దహించి వేశారు. అక్కడక్కడ మంటలు పెట్టారు, ఆ మంటలతోటి ఇల్లు తగలబడుతున్నాయి. అంటే మళ్ళీ లంకా దహనం మళ్ళీ మొదలైంది. అదో బతికున్నాడురా వీడు, ఈ బతికున్నాడు విషయం మళ్ళీ లంకను మళ్ళీ తగలబెడతాడురా, అందుకనే మొట్టమొదటిలో చెప్పాడు. ఆ కోతి వచ్చాడురా, హనుమ వచ్చి లంకంతా తగలబెట్టేశాడురా, ఇప్పుడు కూడా లంక తగలబడుతున్నదిరా, నాకెంతో సిగ్గుగా ఉంది అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒక్క హనుమంతుడే అందరూ తగలబెడుతున్నాడు. ఒక్క కోతి నేర్పింది అనమాట, ఒక కోతి నేర్పింది ఎట్లా తగలబెట్టాలను, అందుకని అందరూ తగలబెడుతున్నారు, మొత్తం ఖాళీ. అప్పుడు ఆ అగ్ని రాక్షసుల వేల కొలది గృహంలో ప్రాసాదం దహించి వేశాను. ఆ సమయంలో గృహంలోని అగరువు, చందనము, ముత్యములు, మణులు, వజ్రములు మరియు పగణములు దహింపబడేవి. మొత్తం ఇవన్నీ తగలబడిపోతున్న ఇళ్లలు. ఇంకను పట్టు వస్త్రములు, అబ్బో గొర్రెల ఉన్ని కంబళ్ళు, మృగములు, అబ్బో ఎన్ని మొత్తం ఇల్లు తగలబెడుతుంటే ఏమైంది, మొత్తం తగలబెడుతున్నారు ఈ వానరులు ఏం చెబుతున్నారు.
వానరులు ఉంచిన అగ్ని అనేక విధముల గృహములను, గృహములందు అత్యంత ఆసక్తి గల రాక్షసులు గృహములు మొత్తం తగలబెడుతుంది. మళ్ళీ రెండోసారి తగలబెట్టడం ఇది. లంకలోని గృహములు సూర్యుని వలె ప్రకాశిస్తున్నట్లున్నది. అవి ఎన్నో వాకిళ్లతో గంభీరంగా ఉన్నాయి. మొత్తం ఇదంతా తగలబెట్టడం. అగ్ని దహించబడుతున్న ఆ గృహములు వర్షాకాలం మేఘములతో కూడిన మెరుపుల వలె ప్రజ్వలించిన మహా పర్వత శిఖరములే ఉన్నాయి. ఇక్కడ ఈ విధంగా మొత్తం 434 పేజీ అంతా కూడా తగలబెట్టడమే. ఇక్కడ ఇకపోతే 435 పేజీలో ఈ విధముగా ఆ రాత్రి లంక దహించబడుతుండగా అగ్నికాంతులు సముద్ర జలంలో ప్రతిబింబిస్తూ ఉన్నాయి. సముద్రంలో ప్రతిబింబాలట. సముద్రంలో అగ్ని జ్వాలలు కనబడుతున్నాయి. అంటే ఎంత ఎత్తున తగలబడుతుండాలి మరి అంత దూరం మరి ప్రతిబింబించాలంటే ఏం తగలబడుతుందని చెప్పలేమంత ఇది అనమాట. ఇది ఆ విధంగా చేస్తున్నప్పుడు ఇక రామలక్ష్మణుల ధనుష్టంకార ధ్వనులు. రామలక్ష్మణులు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఏ మాత్రము వ్యాధులు భయములు అంటే భయం అనేది లేదు. ముఖ్యంగా ఆరోగ్యం, శరీరానికి బాణాలు గుచ్చుకున్న చోటే అసలు ఏమి బాగా ఇప్పుడు ఏం లేదు. బాణాల్లో ఏం లేవు, గాయాలు లేవు, నిద్రగాటం లేదు, ఏమి లేదు. ఎంత ఉన్నారంటే ఎట్టున్నారంటే అంతక్రితం కన్నా ఇంకా బాగా రెట్టింపుగా బలంగా ఉన్నారు. ఇంకా రెట్టింపుగా ఉన్నారు వాళ్ళు. ఈ ఇంద్రజిత్తు చేసిన పనికి ఏమైంది అంటే చివరికి వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళ మీదకే తెచ్చుకున్నారు ఆ బ్రహ్మాస్త్రం. చివరి బ్రహ్మాస్త్రం ఏదో తిరిగిందని అర్థమైతే ఇప్పుడు ధనుష్టంకార ధ్వనులు చేశారు. మహాత్ములైన రామలక్ష్మణులు శల్యములు తొలగిపోగా సంభ్రమము లేక శ్రేష్టములైన ధనస్సును ధరించారు. వారి ధనుష్టంకార ధ్వనులు చేస్తూ రాక్షసులకు భయమును కలిగించారు. రాముడు వేదోక్త లక్షణములు గల మహాధనస్సును చరచుచుండగా కోపించిన రుద్రుని వలె ప్రకాశించెను. ఇక్కడ రుద్రుడి వలె అనగా అంటే ఆయనలో శాంత స్వరూపం కనబడలేదు, రుద్ర స్వరూపం కనబడుతున్నది అని చెబుతున్నాడు. అంటే ఇక యుద్ధానికి ఇక మిగిలింది ఎవడు? ఇక రావణాసురుడు. ఇకపోతే ఇంద్రజిత్తు ఒకడు పోవాలిగా. ఆ ఇంద్రజిత్తుతోటి సరే ఈయన యుద్ధం చేస్తాడు అనుకో. అది ఇప్పుడు రాముడు చేయుచున్న ఆ ధనుష్టంకార ధ్వనులు రాక్షసులు వానరులు చేయుచున్న ధ్వనులను ఇక ఆకాశాన్ని మించిపోయినాయి. వానరులు చేయుచున్న మహాధ్వనులు, రాక్షసులు చేయుచున్న మహాధ్వనులు, రాముని ధనుష్టంకార ధ్వని, ఈ మూడు ధ్వనులు దశ దిక్కుల ఎంత ఇదిగా ఉన్నాయి. రాముని ధనుస్సు నుండి వెలువడిన బాణములు కైలాస పర్వతం వంటి లంకానగర గోపురములు ముక్కలు ముక్కలుగా చేసి నేల కూల్చినవి. రామ బాణములు లంకా పట్టణంలోని భవనములపై పడుచుండితే యుద్ధమునకు సిద్ధమైన రాక్షసులు వ్యాకులత చెందింది. ఆ రాత్రి సింహనాథములు చేసిన రాక్షస వీరులకు ప్రళయకాల రాత్రి వరకే ఉన్నది. సుగ్రీవాజ్ఞ. వానరరాజు సుగ్రీవుడు ఆ సమయంలో వానరులకు ఈ విధంగా అంటున్నాడు: వానరులారా, మీరు లంకా ద్వారం వద్దకు వెళ్లి యుద్ధం చేయండి. ఎవరు ఆయా స్థానంలో ఉండి కూడా యుద్ధం చేయక వినకుండానిచో వారు రాజాజ్ఞ ధిక్కరించినట్టు అవుతుంది. సుగ్రీవాజ్ఞ, పోండి యుద్ధం చేయండి అన్నాడు. ఎవరు? సుగ్రీవుడు వానరులకి. రావణుడు కుంభనికుంభులను ఆదేశించాడు. ఇక మిగిలిన్నారు కుంభనికుంభులు అనేటువంటి వాడు. ఆ రాత్రి ఆ వానరులు కాగడాలు చేతుల్లో ధరించి ద్వారం వద్ద ఉంటే రావణుడు చూసి కోపం చెందాడు. ఈ రావణుడికి కోపం మామూలుగానే. ఈ సమయంలో అతడు 10 దిక్కులా కలచింది. అంటే ఏంటి? ఆ సమయంలో అతడు వడలు విరుచుకొనగా 10 దిక్కులా కలచింది. ఎవరు? రావణుడు. ఒక్కసారి ఆవులించినట్టు మనం ఒళ్ళు ఇరుకున్నట్టు అతడు భయంకరం అంట. వీడు అతడు అప్పుడు క్రోధావిష్ణులైన రుద్రుని వలె ఉన్నాడు. అతను కూడా అట్లా ఉన్నాడు. ఎవరు? రావణాసుడు. కుంభకర్ణుని పుత్రులైన కుంభ నికుంభులు, వీళ్ళు కుంభకర్ణుడు కుమారులు రాక్షసులో యుద్ధమునకు వీళ్ళని పంపించాడు. వారితో ఇంకా భూపాక్షుడు, శోణితాక్షుడు, ప్రదంగనుడు, కంపనుడు అను రాక్షస వీరులు రావణుని ఆజ్ఞతో యుద్ధానికి వెళ్ళారు. వీళ్ళందరూ యుద్ధానికి వెళ్ళి రాక్షస సైన్యం అంతా ఈ యుద్ధంలో ఆయుధాలు ఇవన్నీ ధరించి, గండ్రగొడ్డళ్ళు ఇవన్నీ ధరించి ఎవరు? రాక్షస సైన్యం వానరుల మీదకి వచ్చారు. వానరు రాక్షసులు మహాభయంకరంగా యుద్ధం. 437 పేజీలు. వానరులు యుద్ధం చేయగోరుచు మిక్కిలి ఉత్సాహవంతులై రాక్షసులు వృక్షములతో, శిలలు వీళ్ళకి మామూలేగా ఎప్పుడు వృక్షాలు, శిలలు, పిడికళ్ళు వీటితోటి కొట్టివారేస్తుంటారు వాళ్ళని. కొందరు శిరస్సులను పిడికిళ్లతో ఛేదించిరి, కొందరు శిలలతో ఛేదించిరి. ఇట్లా ఈ విధంగా వానరులు రాక్షసుల్ని చంపేస్తున్నారు. రాక్షసుల కవచములు, వస్త్రములు ఊడిపోవచుండగా, ధ్వజములు పడిపోవచుండగా వానరులు వారిని చుట్టుముట్టారు. ఇప్పుడు వానరుల యొక్క బలం ఆధిక్యంగా ఉంది. ఎందుకనంటే వీళ్ళు బ్రహ్మాస్త్రం వల్ల పడిపోయిన
ఎప్పుడైతే ఆ విసర్జకరణి సంధానకరణి అనేటువంటి ఆ సంజీవని వాటి వలన వీళ్ళకి మరింత ఆ గాయాలు పోవటమే కాకుండా ఉత్సాహము శక్తి బలాలు కూడా ఎక్కువ వచ్చినాయి. అది దీనిలో విశేషం. దాంతో వానరులు విజృంభించేస్తున్నారు. ఈ విజృంభించి ఇప్పుడు అంగదాది వానర వీరులు రాక్షస వీరులను సంహరిస్తున్నారు. అంటే అంగదుడు మొదలైన మైంద ద్విధులు, కుంభుడు, అంగదుడు మైంద ద్విధులు రాక్షసుల్ని, కుంభుడు వానర వీరుల్ని, అంగదుడు కుంభుని ఈ విధంగా సంహరిస్తూ ఉన్నారు. వాళ్ళు సంహరించిన తర్వాత శ్రీమాన్ హనుమాన్ ఇంకా ఉన్నది రేపు కూడా అదనమాట. రాముడు మకరాష్ట్రం. కాబట్టి ఇంతవరకు శుభం భూయాత్తు. రేపు మనం ఇది అంగదాది వానర వీరులు 76వ సర్గ నుంచి మనం రేపు ప్రారంభిద్దాం. అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శ్రీ శాంతి శుభం భూయాత్తు.